పిల్లల పెంపకం నిజంగా కత్తి మీద సాములాగే ఉంటుంది కదా. చాలా అల్లరి చేస్తారు పిల్లలు అల్లరి చెయ్యాలి. కానీ ఆ టైంలో వాళ్ళు చేసిన అల్లరి ఒక్కొక్కసారి శృతి మించిపోతే విపరీతమైన కోపం వచ్చి అరిచేస్తారు. దానివల్ల పిల్లల్లో రియలైజేషన్ రాదు, ఇంకా మొండిగా తయారవుతారు. కాసేపు ఓపికగా ప్రశాంతంగా ఉండండి. కాసేపటికి మీలో ఉన్న ఆ తీవ్రత తగ్గిపోతుంది. అప్పుడు నిదానంగా మాట్లాడండి. పిల్లల్లో కూడా అప్పుడు రియలైజేషన్ వస్తుంది. నిజంగా అరిచేసి కోపమైపోవడం వల్ల వాళ్ళలో మార్పు రాకపోగా ఇంకా మొండిగా తయారవుతారు. సో కొంత పేషెన్స్తో వాళ్ళని మనం హ్యాండిల్ చేస్తే వాళ్ళు మన మాట వినే పరిస్థితికి వస్తారు. లేకపోతే రివర్స్ అవుతుంది, ఎప్పటికీ వినరు. సో మొండిగా కాకుండా మంచిగా మార్చుకోవాలి పిల్లల్ని. అంతే కదా, మీరేమంటారు?